అటువైపు బలం ఎక్కువ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు అన్న పందులు బలిసినా ఏం పీకవు అన్న పందులు బలిసినా ఏం పీకవు పందులు తిన్ని బలుస్తాయి కానీ ఏమి పీకవు శంకారావులో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ చూపించమని అన్నా అది రెడ్ బుక్ కాదన్నా అది మెంటల్ బుక్ ఎర్రగడ్డ తీసుకెళ్లి వదిలిపెట్టాలండి వాడు ఆ టిఫిన్ బండి కాడ కూర్చుని అక్క చట్నీ బాగుంది బజ్జీలు బాగున్నాయి పునుగులు తింటానే తప్పితే వాడి బజ్జీ రేట్లు తప్పితే ఏం తెలుసు అన్న వాడికి ఏం తెలుసు తింటాను తప్పితే ఉపయోగమే అన్నాడు వల్ల దమ్ముంటే జగన్ లాగా మా నాన్న తర్వాత నేనే సీఎం అని వాడిని చెప్పమను వాడిని చెప్పమని చెప్పు. మా అన్న పవన్ కళ్యాణ్ నేను కలిసి వస్తున్నా కుమ్మేస్తా ఉన్నాడు ఇద్దరు కలిసి ఓ తల్లి పుట్టారా ఇద్దరు తల్లి పుట్టారా మా అన్న అంటానికి అసలు ఎవడన్నా ఎవడాడు ఇప్పుడు ఒకరు సపోర్ట్ కాదు దమ్ముంటే సింగిల్ గారా సింగిల్ కాదు సరే అందరూ కలిసి వస్తున్నారు రేపు 24లో చూడు జగన్ దెబ్బ జగన్ అభిమానుల దెబ్బ రేపు 24లో చూడండి ప్రభంజనం కనపడిద్ది మామూలు కాదు కన్ఫామ్ గా ఈసారి జగన్ కన్ఫామ్ ఎన్ని పార్టీలు వచ్చినా గానీ పార్టీలతో పని లేదన్నా ప్రజలు జగన్ వైపే ఉంటారు కూడా మంచి చేసేవాడు వంక జనం ఉంటారు. వాళ్ళు ఎవరన్నా జన్మభూమి కమిటీలు పెట్టేసి ఆ పింఛన్ టయాల్లో ఇప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. కరోనా టైంలో ఈ రాష్ట్రం చేసినట్టు ఏ రాష్ట్రం చెయ్యదు కూడా. అంత దమ్మున్న నాయకుడు నేను మంచి చేస్తేనే ఓటేయమని ఎవరు చెప్పాడన్నా ఎవరు చెప్పాడు? జగన్ లాగా ఓపెన్ మైండ్ తోటి నేను మంచి చేస్తాను ఓటేయమని ఎవరు చెప్పాడు? వాడు ఇచ్చిన హామీలు వాడికే తెలియదు. వాడు కనీసం ఇవాళ మేనిఫెస్టో పెట్టి రేపు పొద్దున్నే ఎలక్షన్ అయిపోకుండా డిలీట్ చేస్తాడు. ఎలక్షన్ అయిపోయినప్పుడు గూగుల్లో నుంచి కూడా డిలీట్ చేస్తాడు. ఇప్పుడు కొట్టి చూసినా కూడా నాకు రావట్లా. వాడు ఏంది ఇంకా వాడు ఇచ్చేది హామీలు ఏంది మనం తీసుకునేది ఏంది అసలు ఏంది వాడు గెలిచేది? కుటుంబాన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకునేది ఏందన్నా? డబ్బులు ఇస్తే సరిపోద్దా? తండ్రి లోటు ఎవడు తీరుస్తాడు? ముందెళ్ళి ఆ లోటు తీర్చుకొని తర్వాత వచ్చి ప్రజలకి నేను న్యాయం చేస్తానని రమ్మని చెప్పండి. నువ్వు సొంత చెల్లికి న్యాయం చేయలేకపోతున్నావు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తామని జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షర్మిల గారికి ఏం జరిగిందో అందరికీ తెలుసు. అసలు వాస్తవంగా అన్యాయం అనేది జరగలేదు. ఆమె సులభం కోసం ఆమె స్వార్థం కోసం ఆమె వెళ్ళిపోయింది అన్నయ్యని వదిలేసి. ఈ రోజు వచ్చేసి పార్టీ కండ కప్పుకొని మా అన్న దొంగ మా అన్న ఇది ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది? అన్న దొంగ అయితే ఏడా పార్టీ పెట్టి నిలబడు. అదే వైఎస్ఆర్ తెలంగాణ ఇక్కడ పెట్టుకో. నువ్వు పెట్టుకొని నాన్న దొంగ చంద్రబాబు దొంగ అని చెప్పాను. దొంగల పార్టీలోనే ఇప్పుడు చేరింది కూడా దొంగల పార్టీలోనే. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? సోనియా గాంధీ జగన్ జైల్లో పెట్టించింది. రోడ్డు మీద పెట్టింది. ఆమె అన్నం తినేదైతే షర్మిల నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టుంటే ఆమె కాంగ్రెస్ లోకి వెళ్ళదు. ఆమె కాంగ్రెస్ లోకి వెళ్ళిందంటే ఆమె అసలు ఆయన పుట్టిన ఆమె కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టాడు కాబట్టి పార్టీ పెట్టాడు, నిలబడ్డాడు. 23 మంది ఎమ్మెల్యేలను కొని అవమానపరిచినా కూడా తీసుకున్నాం, కొడతా అన్నారు, కొట్టారు. ఈసారి కొడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2024 సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.